హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది పెద్ద మిషన్ అండి. మిషన్ సూది కిందకి రాకుండా షటిల్ కేసి కొట్టుకుంటుందండి టక్ టక్ అని. అది ఎందువల్ల అలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. చూసారా? సూది కింద దాకా వెళ్తలేదు, పైన అయిపోయి కింద కొట్టుకుంటుంది షటిల్ కేస్కి. అది ఎందువల్ల అంటే ఆ బాబిన్ కేసులో ఒక షటిల్ లాగా ఉంటుందండి, వీల్లాగా. అది లోన తిరిగిపోతూ ఉంటుందండి. దానికి మనం ఏం చేయాలో చూద్దాం ఒకసారి. చూసారా? అది కింద దాకా వెళ్తలేదు, సూది పైన ఆగిపోతుంది. సూది కూడా ఇరిగిపోయిద్దండి అట్లా తెలియకుండా అట్లా కుట్టేస్తే. అప్పుడు ఏం చేయాలంటే స్క్రూ డ్రైవర్ తీసుకొని, చూసారు కదా అక్కడ నొక్కులా, అది చూసారా ఎలా తిరిగిపోతుందో? అలా తిరిగిపోవడం వల్ల సూది కిందకి రావట్లేదండి, అది అడ్డం పడుతుంది సూదికి. అది అలా తిరగకూడదండి, అది ఒక నొక్కులాగా ఉంటుంది పక్కన. స్క్రూ డ్రైవర్ తీసుకొని సెట్ చేయాలండి. అది ఒక నొక్కులాగా ఉంటుంది, పక్కనే కాళ్ళలాగా గెడిలాగా ఉంటుంది. ఆ గాడిలో అది తీసుకెళ్ళి సెట్ చేయాలండి. అది ఏది సెట్ చేయాలో చూడండి ఒకసారి. స్క్రూ డ్రైవర్తో మీకు క్లియర్గా చూపిస్తాను ఎక్కడ ఏది సెట్ చేయాలని. అది అలా రౌండ్గా తిప్పి అక్కడ గాడిలాగా ఉంటుంది, అది దాంట్లోకి సెట్ అవ్వాలండి, హోల్లోకి. అప్పుడే అది ఆ సూది అది వీల్ అనేది రౌండ్ తిరగకుండా స్ట్రక్ అయి ఉంటుందండి అక్కడే. అది చూపిస్తున్నాను కదా, ఆ గాడి అనేది పక్కన ఒక హోల్ అనేది ఆ పక్కన ఉన్న గాడిలోకి స్ట్రక్ అవ్వాలండి. అది వెళ్ళి అప్పుడు సూది కిందకి పైకి చక్కగా తిరుగుతుంది. లేదంటే సూది ఇరిగిపోతుందండి, అది అక్కడే తిరగకుండా ఉంటుంది. చూసారా? చూసారా? సెట్ చేశాను. చూసారా? స్క్రూ డ్రైవర్తో చూపిస్తున్నా చూడండి. ఆ గాడ్ అనేది పక్కనే ఒక నొక్కులాగా ఉంటుందండి కొంచెం. అది మనకు చూస్తే అర్థమైపోతుంది, మిషన్ పైకి లేపి చూస్తే ఉంటుంది. ఇప్పుడు చూసారా? సూది ఫ్రీగా వెళ్ళిపోతుంది కిందకి పైకి. చూసారా కిందకి పైకి ఎలా వెళ్ళిపోతుందో? అది మధ్యలో ఇందాక తిరుగుతుంది చూసారు, ఇప్పుడు ఆగిపోయింది. ఆ షటిల్లో ఉన్న వీల్ అనేది అలా తిరగకూడదని, తిరిగితే అప్పుడు సూది కిందకి పైకి అసలు మూవ్ అవ్వదు. ఇదేం లేదండి, ఆ వీల్ని ఆ గాడిలోకి సెట్ చేసుకుంటే సరిపోతుంది. అది తెలియక చాలామంది ఏ రిపేర్ వచ్చిందేమో అనుకొని మళ్ళీ షాపులకి వెళ్తారు. ఎందుకంటే మన చేతితోనే మనం చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్. దారం ఏమైనా ఇరుక్కుపోయినా ఆయిల్ వేస్తే సెట్ అయిపోతుందండి. చూసారా ఇప్పుడు ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో?